కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేశారని తేలిపోలేదు, ఏమి అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ ఒక 2 days మా పని మేము చేసుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి, అంత ఇంకేమనుకో. అరెస్ట్ అయిన తర్వాత చెప్పు మాట్లాడుకున్నాం. కేస్ స్టడీస్ కాదండి, యాక్చువల్గా దీని గురించి కూడా ఒక మేధోమథనం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక సందర్భంలో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియా పెరుగుతుంది, ఒక పక్క టెక్నాలజీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే మూవీస్లో కూడా అన్ని ఆల్ మూవీస్ కొంత క్రైమ్ పెరుగుతోంది, లిటరలీ క్రైమ్ పెరుగుతోంది. మొన్న రీసెంట్గా ఏదో సినిమా చూశాను, ఒక మార్క్స్ ఏదో భయం వేసింది. అంటే కొన్ని సందర్భాల్లో ఆ హింసను ప్రేరేపించే విధంగా మూవీస్ కానీ కొంచెం సీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యాల్లో సంథింగ్ అక్కడ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ని కూడా మనం కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని మీద కూడా చిన్న మేధోమథనం జరుగుతుందండి, ఒక రీసెర్చ్ జరుగుతుంది. మనం దాని మీద కూడా ఒక స్టాప్ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఎందుకంటే అంటే సొసైటీలో జరుగుతున్న కొంత క్రైమ్కి మనం డిపార్ట్మెంటల్ వైజ్గా పోలీస్ వ్యవస్థ, లీగల్ వ్యవస్థ ఎంత పనిచేసినా సామాజిక స్పృహతో మనం కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. మీరు లేదండి, ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇప్పటికి ప్రస్తుతానికి ఒక 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్తో మనం నడిపిస్తున్నాం. కానీ ఇప్పుడు జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఈరోజు సీసీ కెమెరాలు కూడా 1,00,000 సీసీ కెమెరాలు ఈరోజు మేము ధ్యేయంగా మేము పట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 2 డ్రోన్స్ ఇచ్చే పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తాను. ఎక్కడైనా ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటే మా పోలీసింగ్ కూడా ఎలా జరుగుతుందంటే విత్ డ్రోన్ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కొన్ని ఏరియాస్లో డ్రోన్స్ కూడా 8.5 lakh 9 lakh వరకు ఉన్నాయి, అయినా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది విత్ సైరన్ విత్ మైక్తో పాటు ఆ డ్రోన్ వెళ్తుంది అనమాట. అరౌండ్ 5 kilometers రేడియస్లో తిరుగుతూ ఉంటుంది. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం, సైబర్ క్రైమ్ తగ్గాలి. మీకు తెలుసు పోక్సో కేసెస్లో కూడా మ్యాక్సిమం కన్విక్షన్ అతి తొందరగా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడమే కాదు, చాలా కేసుల్లో మేము సక్సెస్ అయ్యాం. గాంజా లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపడానికి ఈగల్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఈగల్ ద్వారా కల్టివేషన్ అయితే మేము ఎంతో కొంత అరికట్టగలిగాం, గాంజా కల్టివేషన్ని. ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీనిలోని ఈవెందో మీకు ఒక విషయం చెప్పాలి, స్కూల్స్లో కూడా సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకొని స్కూల్స్లో కూడా ఈ గాంజాయి వాడకం కనుక ఎక్కడైనా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యాలని కూడా మేము ట్రిగర్ చేసే విధంగా, ఫిక్స్ చేసే విధంగా మేము అంత చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక యాంటీ ర్యాగింగ్ యాక్ట్ వచ్చేది. సో ఇంచుమించుగా అదే రేంజ్లో ఈ